నిత్య సత్యములుగా ప్రకాశించి ప్రాచీన సాంప్రదాయమును సంస్కృతిని కాలానుగుణ్యంగా సంరక్షించి దానిని సరి అయినటువంటి మార్గంలో అనుభవించడమే ఈనాటి ప్రధానమైనటువంటి భక్తి ప్రపత్తి. आज सच्ची भक्ति और पूर्ण प्रपत्ति यानी शरणागति का आनंद लेने का सबसे महत्वपूर्ण तरीका है कि प्राचीन समय की उन सभी संस्कृति और परंपराओं का अभ्यास किया जाए जो वर्तमान समय के अनुकूल हो. సాంప్రదాయమును మనం చక్కని సరైనటువంటి రీతిలో పోషించుకోవాలి. अपने संप्रदाय की परंपराओं को सही तरीके से पोषित करना चाहिए. మన యొక్క సంస్కృతిని మనం కాపాడుకోవాలి. हमें अपनी संस्कृति की सुरक्षा करनी चाहिए. జీవితంలోని సమగ్రతను పోషించుకోవటమే మన యొక్క సంస్కృతి యొక్క ప్రధాన లక్ష్యము. हमारी संस्कृति का महत्वपूर्ण लक्ष्य जीवन के प्रति समग्र दृष्टिकोण रखना है. ఈ సమగ్రతను వికసింపజేసుకోవటమే సరైన సంస్కృతి. जीवन के प्रति एक ऐसी समग्र दृष्टि विकसित करना ही हमारी संस्कृति का प्रधान लक्षण है. భగవద్గీతలో 18వ అధ్యాయమునందు 61వ శ్లోకములో తాను ఉండినటువంటి యొక్క యథార్థ స్వరూపాన్ని నిరూపిస్తూ వచ్చాడు. తన విలాసమును ఆనందిస్తూ వచ్చాడు. कृष्ण ने भगवत गीता के 18वें खंड के 61वें पद में एक ऐसा ही सटीक उद्बोधन देते हुए अपना सही पता बताया है. సర్వభూతములు యందు కూడాను ఉండినటువంటి వాడను నేను. కేవలము ఏదో ఒక్క జీవి యందు మాత్రమే కాదు. ईश्वर सर्वभूता नाम. उन्होंने घोषणा की कि मैं प्रत्येक जीव में रहता हूं. मैं किसी एक विशिष्ट जीव के भीतर नहीं रहता. ఎవరిని దూషించినా భగవంతుని దూషించినట్టే. जब तुम किसी को दोष देते हो तो वह ईश्वर को दोष देने के समान ही है. ఎవరిని విమర్శించినా భగవంతుని విమర్శించినట్టే. जब तुम किसी की आलोचना करते हो तो वह ईश्वर की आलोचना करने के बराबर ही है. ఎవరిని ప్రేమించినా భగవంతుని ప్రేమించినట్టే. जब तुम किसी से भी प्रेम करते हो तो तुम ईश्वर से ही प्रेम करते हो. ఈ పవిత్రమైనటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. तुम्हें स्वयं में इस पवित्र विश्वास की अभिवृद्धि करना चाहिए. కానీ అట్టి విశ్వాసం లేక దైవము తనకంటే వేరుగా ఉన్నాడనేటువంటి యొక్క ద్వైత భావాన్ని పెంచుకుంటూ పోయే కొలది కూడాను మన జీవితము క్రమక్రమేణా అధోగతి పాలవుతుంది. जब तक तुम यह विश्वास करोगे कि ईश्वर तुमसे भिन्न है तो तुम द्वैत भावना विकसित करते रहोगे और प्रगति नहीं कर सकोगे. జీవితమంతా కూడాను ద్వైత భావంలోనే మనం వ్యక్తం గావించరాదు. अपने जीवन को इस द्वैत भाव में बिताकर व्यर्थ नहीं गवा देना चाहिए कि ईश्वर तुमसे भिन्न है. పూజలు చేయవలసినదే, జపములు ఆచరించవలసినదే, ధ్యానములు అర్చించవలసినదే. सबसे पहले तुम्हें जप तप और ध्यान की साधना निरंतर करनी होगी. తరగతులు ఉన్నతమైనటువంటి స్థితికి పోవాలి. लेकिन तुम्हें उससे भी ऊपर एक उच्च स्तर की प्रगति करनी चाहिए. కర్మ నుంచి ఉపాసన, ఉపాసన నుంచి జ్ఞానంలో చేరాలి. कर्म से उपासना, उपासना से ज्ञान मार्ग तक तुम्हें सतत प्रगति करनी चाहिए. ద్వైతం నుంచి విశిష్టము, విశిష్టము నుంచి అద్వైతంలో మనం ప్రవేశించాలి. तुम्हें द्वैत के सिद्धांत से विशिष्ट अद्वैत और फिर अद्वैत तक पहुंचने की प्रगति करना चाहिए. కనుక ఇట్టి అద్వైత స్థితికి రానంత వరకు కూడాను మనము ఆత్మతత్వం ఏమాత్రం కూడాను అర్థం చేసుకోలేము. जब तक तुम अद्वैत की अवस्था तक नहीं पहुंच जाते तब तक तुम आत्मा के सिद्धांत को नहीं समझ पाओगे. బైరాగి శాస్త్రి గారు చెప్పారు, స్వామిని తెలుసుకోవాలంటే స్వామి కావాలి అని. श्री बैरागी शास्त्री ने अभी कहा, स्वामी को जानने के लिए तुम्हें स्वामी की ही आवश्यकता होगी. ఎవరి యొక్క మంచి చెడ్డలు వారికి మాత్రమే తెలుస్తుంది కానీ పరులకు తెలియదు అని కూడాను చెప్పాడు. लोग दूसरों की अच्छाई और बुराई के विषय में नहीं जान सकते लेकिन वे अपने बारे में जान सकते हैं. కానీ ఇతరులకు ఉన్న ఈశ్వరుడు కూడా ఇతరులకు తెలియకుండా ఉండవచ్చును కానీ ఇతరులకు దాచిపెట్టవచ్చును కానీ మీరు దైవానికి దాచుటకు వీలు కాదు. तुम दूसरों से अपनी भावना को छुपा सकते हो किंतु तुम ईश्वर से अपनी भावनाओं को नहीं छुपा पाओगे. కనుక దైవమునకు దాచటం అనేటువంటిది ఒక మూర్ఖత్వము, ఒక ద్రోహం. यह समझना कि तुम ईश्वर से चीजें छुपा सकोगे एक प्रकार की मूर्खता है, विश्वासघात है. ఎట్టి వారికైనా పరిహారం, తప్పులకు పరిహారం ఉన్నది కానీ దైవద్రోహికి మాత్రం పరిహారం లేదు. किसी भी तरह के पाप को क्षमा किया जा सकता है किंतु जो ईश्वर के साथ विश्वासघाती हो क्षमा योग्य नहीं है. కనుక దైవానికి దాచడానికి ఏమాత్రం కూడా మనం ప్రయత్నించరాదు. इसलिए ईश्वर से स्वयं को लेश मात्र भी छुपाने का प्रयत्न मत करो. దైవం ముందు సర్వము కూడా ఒక విధమైనటువంటి ఒక దీంతో అర్పితము గావించాలి. तुम्हें ईश्वर को सब कुछ एक अर्पण की तरह भेंट कर देना चाहिए.
మరి యొక్క జీవితమును ఉన్నతమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గమ్యము చేరడానికి తగిన మార్గాన్ని వెతకాలి. तुम्हें एक मार्ग की खोज करनी होगी जो तुम्हें जीवन के उन्नत और पवित्र लक्ष्य की ओर ले जाए. ఎంత కాలం నుండియో ఆత్మతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని మనం శ్రవణం చేస్తున్నాము, మననం చేస్తున్నాము, ఇది ధ్యాస చేయటం లేదు. एक लंबे समय से हम आत्मा और ब्रह्म के सिद्धांत के विषय में सुनते आ रहे हैं, उस पर चिंतन भी करते हैं, किंतु उस पर ध्यान केंद्रित नहीं करते. ఎంత కాలమైనా కూడాను మనం దేహభ్రాంతితో మనం దీనిని భ్రమలో గురించి మనం కూడాను తద్వారా అశాంతికి గురి కారాదు. देह के प्रति लंबे समय से भ्रामक आसक्ति के कारण हमें अशांत नहीं होना चाहिए. క్రమక్రమేణా కూడాను దేహేంద్రియ భావాన్ని మర్చిపోతూ రావాలి. हमें स्वयं को देह और इंद्रियों के रूप में पहचानने से ऊपर उठ जाना चाहिए. అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. हमें देह व इंद्रियों पर नियंत्रण का प्रयत्न करना चाहिए. ఇది కంట్రోల్ అనగా దీని యొక్క అదుపు లేకుండా ఉండినంత వరకు కూడాను మనకు ఆనందం ప్రాప్తించదు. जब तक तुम देह और इंद्रियों पर नियंत्रण नहीं पालोगे तुम आनंद का अनुभव नहीं कर सकते. ఈనాడు మనం అనుభవించేటువంటి అనుభవం అంతా కూడాను కేవలం క్షణభంగురమైనటువంటిది, క్షణికమైనటువంటి ఆనందమే. ऐसे सभी आनंद जो आज तुम प्राप्त कर रहे हो वो केवल क्षणभंगुर, अस्थायी और क्षणिक हैं. ఇది కేవలం విషయానందమే. ये केवल इंद्रियों और विषय वासनाओं का आनंद है. ఈ ఆనందం యొక్క పర్యవసానము దుఃఖమే. इस तरह के आनंद का अंत केवल दुख के रूप में होता है. దీనితో ఆనందాన్ని మనం అనుభవించలేము. इन इंद्रियों के साथ तुम आनंद का अनुभव नहीं कर पाओगे. నిత్యానందమును అద్వైతానందమును అనుభవించుటకు సరైన మార్గము భగవంతుని యొక్క ప్రేమనే. नित्य आनंद और अद्वैत आनंद की प्राप्ति के लिए तुम्हें केवल ईश्वर से प्रेम करना होगा. కనుక మనము శాస్త్రములు అభ్యసించవచ్చును, వేదములు పఠించవచ్చును, పురాణములు చదవవచ్చును, కానీ అన్నింటి యందు ఉండినటువంటి యొక్క సారాంశమైనటువంటి యొక్క దైవ ప్రేమను మాత్రము మనం అభివృద్ధి పరచుకోనకుండా మనం ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటివిగా రూపొందుతాయి. तुम वेदों का चिंतन कर सकते हो, शास्त्रों का अध्ययन कर सकते हो, पुराणों का पाठ कर सकते हो, लेकिन जब तक तुम ईश्वर के प्रति सच्चे प्रेम को नहीं समझ पाओगे और उसमें अभिवृद्धि नहीं कर पाओगे तो ये सारा पांडित्य निरुपयोगी है. ప్రేమ లేనటువంటి సాధనలన్నీ కూడా కేవలము ఒక సారము లేనటువంటి ఫలములే. वे सभी आध्यात्मिक अभ्यास जो ईश्वर से प्रेम के बिना हो वे केवल रसहीन फल की तरह हैं. దైవంలో ఆగ్రహం కానీ అనుగ్రహం కానీ ఏమాత్రం కూడా లేవు. ईश्वर अपना अनुग्रह प्रदान करने में किसी के प्रति पक्षपात या क्रोध का भाव नहीं रखते. భగవంతుడు ఏది చేసినా, ఏది చెప్పినా, ఏది తలచినా ప్రజల యొక్క ఆనందం నిమిత్తమై, లోక కళ్యాణ నిమిత్తమై తాను సంకల్పిస్తూ ఉంటాడు. ईश्वर का जो भी संकल्प होता है वो जो भी कहते हैं, सोचते या करते हैं वो केवल मानवता के आनंद और लोक कल्याण के लिए ही होता है. దైవతత్వాన్ని గుర్తించడానికి చక్కగా ప్రయత్నించాలి. तुम्हें ईश्वर की अनुभूति करने के लिए पूरी गंभीरता से प्रयास करना होगा. ఒక్కొక్క సమయంలో దైవం ఆగ్రహించినట్టుగా మీరు తలంచవచ్చును. किसी समय तुम ऐसा सोच सकते हो कि कुछ परिस्थितियों के कारण ईश्वर तुमसे रुष्ट हैं. అది చాలా పొరపాటు. यह एक बहुत बड़ी भूल है. కానీ మీ భవిష్యత్తునందు, మీ ప్రవర్తన యందు చాలా కొన్ని తప్పు మార్గములు పోతున్నారనేటువంటి యొక్క భావం చేత కొంత తాను దూరముగా ఉండినట్టుగా కనిపిస్తాడు. केवल तुम्हारे हित के लिए, तुम्हारे अच्छे भविष्य के लिए ईश्वर तुम्हें ऐसा भाव दे सकते हैं कि वे तुमसे दूर हैं, जबकि तुम किसी गलत पथ पर जा रहे हो. మిమ్మల్ని సరిచేసే నిమిత్తమై ఈ రకమైనటువంటి చర్యలను తాను ఆచరిస్తాడు. वे केवल तुमको सुधारने के निमित्त से इस तरह की स्थिति लाते हैं. కానీ అట్టి సత్యాన్ని మీరు గుర్తించక అనేక రకమైన ఆపోహలకు గురి అయిపోయి అశాంతిని పొందుతున్నారు. इस सत्य का बोध न करते हुए तुम आशंकाओं से ग्रस्त होकर अनावश्यक रूप से अशांत हो जाते हो. అద్దము పరిశుద్ధంగా ఉండినప్పుడే మన ప్రతిబింబం కూడా పరిశుద్ధంగా కనిపిస్తుంది. केवल तभी जब दर्पण परिशुद्ध हो तुम्हारा प्रतिबिंब वहां परिशुद्ध दिखाई देगा. అద్దము మాలిన్యంతో కూడినప్పుడు మన ప్రతిబింబం కూడా మాలిన్యంగానే ఉంటుంది. यदि दर्पण में धूल हो तो तुम्हारा प्रतिबिंब भी उसमें मलिन दिखाई देगा. భగవంతుని యొక్క ప్రేమరసాన్ని మనం హృదయం నందు అనుభవించడానికి తగినటువంటి చిత్తశుద్ధి కావాలి. तुम्हें ईश्वर की अनुभूति करने के लिए अपने मन की पवित्रता और चित्त शुद्धि करनी होगी, तभी तुम उनके रस का आनंद ले पाओगे. ఈ చిత్తశుద్ధికి ఈ కర్మాచరణ అత్యవసరము.
चित्त शुद्धि के लिए तुम्हें कर्म मार्ग को अपनाना अति आवश्यक है। సమస్త కర్మలు కూడా చిత్తశుద్ధిని మాత్రమే చేకూర్చగలుగుతున్నాయి. समस्त कर्मों को मात्र चित्त शुद्धि के लिए करो। చిత్తశుద్ధియే కర్మః అని. कर्म मार्ग चित्त शुद्धि के लिए बनाया गया है। కనుక మనం చేసే సర్వ కర్మల యందు కూడాను చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. इसलिए हमें प्रयत्न करना चाहिए कि अपने सभी कर्मों को चित्त शुद्धि के लिए त्रिकरण शुद्धि यानी मन, वचन और कर्म की शुद्धि के साथ पूरा करें। समस्त लोक